Hello everyone, welcome back to the another scariest horror story. మీకు టెడ్డీ బేర్స్ అలాగే డాల్స్ అంటే చాలా ఇష్టమా? మీరు ఎప్పుడు టెడ్డీ బేర్స్ని డాల్స్ని పక్కనే పెట్టుకొని నిద్రపోతూ ఉంటారా? మీ పిల్లలు కూడా ఎప్పుడు వాటితో ఆడుకుంటూ ఉంటారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే. మీ ఇంట్లో పిల్లలు లేదా మీరు టెడ్డీ బేర్స్ని ఎక్కువ యూజ్ చేస్తూ టెడ్డీ బేర్స్తో ఎక్కువ ఆడుకుంటూ ఉంటే ఒకసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. చెన్నైలోని ఒక చిన్న గ్రామంలో ఒక ఫ్యామిలీకి జరిగిన రియల్ స్టోరీ ఇది. మేలిన్ అనే అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఏదో హెల్త్ ప్రాబ్లంతో చనిపోతాడు. వాళ్ళ ఫాదర్ చనిపోవడంతో వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని బాగా చూసుకోవాలని మేలిన్ ఏదో ఒక చిన్న జాబ్ చేయాలని ఫిక్స్ అవుతుంది. మేలిన్ వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని ఒప్పించి అబ్రాడ్ కి జాబ్ చేయాలని వెళ్తుంది. మేలిన్ వెళ్ళేటప్పుడు తనకు ఎంతో ఇష్టమైన తన డాగ్ మయాంక్ ని తీసుకొని వెళ్తుంది. ఆ అమ్మాయి చూడటానికి చాలా అందంగా చాలా హైట్ గా ఉంటుంది. ఆ అమ్మాయి అలాగే తన డాగ్ అబ్రాడ్ కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అక్కడ ఒక చిన్న జాబ్ చూసుకొని ఒక చిన్న టాయ్ షాప్లో అయితే సేలర్గా పనిచేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి టాయ్స్ అలాగే టెడ్డీ బేర్స్ ఇలాంటివి అంటే చాలా ఇష్టం అంట. ఆ అమ్మాయి ఆ షాప్లో జాయిన్ అయిన కొద్ది రోజులకే తనకి ఇష్టమైన టాయ్స్ అలాగే తనకి ఇష్టమైన టెడ్డీ బేర్స్ ఇవన్నీ చాలా డిస్కౌంట్లో తీసుకొని తన రూమ్లో అయితే పెట్టుకునేది. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పటి నుంచి తన డాగ్ అలాగే టెడ్డీ బేర్స్తో ఆడుకుంటూ ఉండేది. ఒక రోజు వాళ్ళ షాప్కి వేరే వేరే కంట్రీస్ నుంచి కొత్త కొత్త టాయ్స్ అలాగే కొత్త కొత్త టెడ్డీ బేర్స్ ఇలాంటి చిన్నపిల్లలు ఎక్కువ ఇష్టపడే టాయ్స్ మొత్తం తెప్పిస్తారు. అందులో ఒక లిమిటెడ్ కలెక్షన్ లబుబు డాల్స్ అయితే తెప్పిస్తారు. ఆ డాల్స్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా చాలా అద్భుతంగా ఉండడంతో ఆ డాల్స్ వచ్చిన కొద్ది క్షణంలోనే చాలా డాల్స్ అయితే సేల్ అయిపోతాయి. ఆ లబుబు డాల్స్ లో ఒక డాల్ అయితే చాలా డిఫరెంట్ గా ఉందంట. ఆ డాల్ ని మేలిన్ చూసిన వెంటనే ఎంతో అట్రాక్టివ్ గా కనిపించిందంట. ఏదో డిఫరెంట్ క్యూట్ స్మైల్ తో ఆ డాల్ ని చూసిన వెంటనే మేలిన్ అయితే తీసేసి సపరేట్ గా పక్కన పెట్టుకుంటుంది. అలాగే ఆ రోజు రాత్రి ఆ షాప్ ఓనర్ రాగానే షాప్ ఓనర్ తో మాట్లాడి డిస్కౌంట్లో ఆ డాల్ ని తీసుకొని ఇంటికి వెళ్తుంది. ఆ డాల్ కలర్ చూడడానికి గోల్డెన్ కలర్ లో ఉందంట. ఆ డాల్ స్మైల్ అయితే వెరీ డిఫరెంట్ గా ఉందంట. మేలిన్ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఆ డాల్ తో ఆడుకుంటూ ఆ డాల్ ని ఫొటోస్ తీస్తూ ఉండింది. అలాగే కొద్దిసేపటి తర్వాత ఆ డాల్ ని బాగా గమనిస్తే ఆ డాల్ ఐస్ అయితే బ్రౌన్ కలర్ లో మెరుస్తూ ఉన్నాయంట. మేలిన్ ఇంతకు ముందు తన షాప్ నుంచి ఏ డాల్స్ తెచ్చినా కూడా తనకు ఎంతో ఇష్టమైన మయాంక్ అయితే పరిచయం చేస్తూ ఉండేది. అలాగే ఈసారి కూడా లబుబు డాల్ అయితే మయాంక్ ని పరిచయం చేయడానికి వెళ్తుంది. ఇంతకు ముందు మేలిన్ ఎప్పుడు డాల్స్ తెచ్చినా కూడా మయాంక్ అయితే ఎంతో ఇష్టంగా దాంతో ఆడుకుంటూ దాన్ని కొరుకుతూ దాంతో ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నవాడంట. కానీ ఈసారి ఆ లబుబు డాల్ని చూసిన వెంటనే ఒక్కసారిగా మయాంక్ ఫేస్ రియాక్షన్స్ అయితే మారిపోతాయి. ఒక్కసారిగా ఆ డాగ్ గట్టిగా భయంకరంగా అరవడం అయితే స్టార్ట్ చేస్తుంది. మేలిన్ కి ఆ సంఘటన చూసిన వెంటనే ఏదో డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇంతకు ముందు మయాంక్ అలాగే ఎప్పుడు ప్రవర్తించేవాడు కాదంట. కానీ మయాంక్ ఆ డాల్ని చూసి భయపడుతున్నాడేమో అనుకుని మేలిన్ ఆ డాల్ని తీసుకొని తన బీరువా పైన అయితే పెడుతుంది. అలాగే బీరువా పైన పెట్టి ఇంకా మేలిన్ నిద్రపోవడానికి వెళ్తుంది. ప్రతిరోజు మేలిన్ నిద్రపోయేటప్పుడు తనకు ఎంతో ఇష్టమైన మయాంక్ ని తనతో పాటే పడుకోబెట్టుకునేది. కానీ ఆ రోజు ఆ డాగ్ ఆ లబుబు డాల్ని చూసిన వెంటనే భయంకరంగా అరుస్తూ ఆ ఇంట్లో నుంచి బయటికి అయితే వెళ్ళిపోతాడు. మేలిన్ ఎంతసేపు తన కోసం వెయిట్ చేసినా కూడా ఆ డాగ్ అయితే మళ్ళీ తిరిగి రాదు. ఇంకా ఆ డాగ్ కోసం వెయిట్ చేసి మేలిన్ అయితే నిద్రపోతుంది. అలాగే మార్నింగ్ లేచి మేలిన్ డ్యూటీకి వెళ్ళాలని రెడీ అయ్యి ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఆ డాగ్ అయితే మళ్ళీ ఇంట్లోకి వస్తుంది. మేలిన్ బయటికి వెళ్ళేటప్పుడు ఆ డాగ్ తన కాళ్ళని అయితే గట్టిగా కొరికేస్తాడు. ఒక్కసారిగా మేలిన్ ఆ డాగ్ని గట్టిగా అరిచి ఆ డాగ్ని తీసుకెళ్లి బాత్రూంలో పెట్టి లాక్ చేసి తనైతే డ్యూటీకి వెళ్ళిపోతుంది. మేలిన్ డ్యూటీకి వెళ్ళినప్పటి నుంచి తనకేదో తెలియని టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ టెన్షన్ లో అక్కడికి వచ్చిన కస్టమర్స్ తో గొడవ పడడం అయితే స్టార్ట్ చేస్తుంది. మేలిన్ ఆ షాప్ లో జాయిన్ అయినప్పటి నుంచి ఇంతవరకు ఇలాగ ఎప్పుడు జరగలేదంట. ఇలా గొడవ పడడం చూసిన ఆ షాప్ ఓనర్ అయితే తన కస్టమర్స్ తోనే గొడవ పడిందనేసి ఆ మేలిన్ అయితే జాబ్ లోంచి తీసేస్తాడు. మేలిన్ ఎందుకు ఇలా జరిగింది, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని ఆలోచించుకుంటూ ఏడ్చుకుంటూ ఇంటికైతే వెళ్తుంది. ఇంటికి వెళ్ళి డోర్ తీసిన వెంటనే ఆ మేలిన్ వచ్చిన శబ్దం విని ఆ డాగ్ అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది.
బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే మేలిన్ ఏడవడం చూసి ఆ డాగ్ కూడా ఏడుస్తుంటుంది. ఆ డాగ్ ఐస్ లోంచి కూడా వాటర్ వస్తాయి. మేలిన్ ఆ మయాంక్ ని తీసుకొని తన బెడ్ పైన నిద్రపోతున్నప్పుడు ఎవరో వింతగా నవ్వుతున్న శబ్దం అయితే మేలిన్ కి వినపడుతుంది. మేలిన్ నిద్రలో ఉండడంతో పెద్దగా పట్టించుకోదు, కానీ కొంచెంసేపటికి ఆ స్మైల్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీంతో ఒక్కసారిగా మేలిన్ నిద్రలోంచి లేచి ఆ నిద్ర ముగ్గులోనే ఒక్కసారిగా ఇలా రైట్ సైడ్ చూసిన వెంటనే ఒక్కసారిగా రైట్ సైడ్ మూలలో ఎవరో కూర్చొని వింతగా నవ్వుతున్నట్టయితే తనకు కనిపిస్తుంది. మేలిన్ ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి కళ్ళు తుడుచుకొని చూసిన వెంటనే అక్కడైతే ఎవరు ఉండరు. కానీ అదే ప్లేస్ లో తను ముందు రోజు బీరువా పైన పెట్టిన ఆ లబుబు డాల్ అయితే పడి ఉంటుంది. మేలిన్ లేచి ఆ డాల్ ని తీసుకుని మళ్ళీ ఆ బీరువా పైన పెట్టేస్తుంది. ఆ డాల్ ని బీరువా పైన పెట్టేసి తను వచ్చి మళ్ళీ నిద్రపోతుంది. అదే రోజు తను నిద్రపోయేటప్పుడు తనకు ఒక వింత కళ అయితే వస్తుంది. ఆ కళలో మేలిన్ నిద్రపోతున్నప్పుడు అదే మూలన ఎవరో వింత ఒక జంతువు కూర్చొని ఉన్నట్టు, ఆ జంతువు చూడడానికి చాలా స్కేరీగా ఉన్నట్టు, ఆ జంతువు పళ్ళు పెద్ద పెద్దగా ఉన్నట్టు, ఆ జంతువు పళ్ళ కన్నా ఆ జంతువు గోర్లు అయితే ఇంకా పెద్దగా ఉన్నట్టు ఇలా కళ వస్తుంది. ఆ జంతువు ఫుల్ బాడీ మొత్తం రెడ్ కలర్ లో ఉన్నట్టు, ఆ జంతువు మెల్లగా నడుచుకుంటూ మేలిన్ దగ్గరకు వస్తూ ఉంటుంది. మేలిన్ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా మేలిన్ గొంతు పట్టుకొని అయితే గొంతు నొరిమేస్తుంది. దీంతో ఒక్కసారిగా మేలిన్ గట్టిగా అరుస్తూ నిద్రలేస్తుంది. నిద్రలేసి చూసిన వెంటనే మేలిన్ ఎదురుగా ఒక వింత పెద్ద జంతువు అయితే కనొస్తుంది. ఆ జంతువు చూడడానికి ఎంతో పెద్దగా, తన గోర్లు అయితే పెద్ద పెద్ద గోర్లతో ఒక్కసారిగా మేలిన్ పైకి అయితే దాడి చేయడం స్టార్ట్ చేస్తుంది. తను కళ్ళు తెరిచి చూసిన వెంటనే మేలిన్ పై ఒక డాల్ అయితే కూర్చొని ఉంటుంది. ఆ డాల్ లబుబు డాల్. తను ఇంతకు ముందే బీరువా పైన పెట్టిన డాల్ ఈసారి తన పైన కూర్చొని ఉంటుంది. ఆ డాల్ని చూసిన వెంటనే మేలిన్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. తను అరిచిన అరుపు విని తనకెంతో ఇష్టమైన ఆ డాగ్ అయితే మేలిన్కి ఏమైందో అనేసి పరిగెత్తుకుంటా, బయట ఉండే డాగ్ పరిగెత్తుకుంటా తన రూమ్ లోకి అయితే వచ్చేస్తుంది. మేలిన్ నిద్రపోయే ముందు ఆ డాల్ని తన బీరువా పైన అయితే పెడుతుంది. కానీ ఇప్పుడు ఆ డాల్ తన పైకి ఎలా వచ్చిందో మేలిన్కి అయితే అస్సలు అర్థం కాదు. ఒక్కసారిగా తన ఫ్యూజులు అయితే ఎగిరిపోతాయి. తన మైండ్ మొత్తం తిరుగుతుంది. తను ఎంత ఆలోచించినా కూడా ఆ డాల్ ఎలా వచ్చింది అనేది తనకు మైండ్లోకి అయితే అస్సలు అర్థం కాదు. మేలిన్ ఆ డాల్ ఎలా వచ్చిందా అని ఆలోచిస్తూ ఒక్కసారిగా ఆ డాల్ వైపు అయితే చూస్తుంది. ఆ డాల్ ముందు కన్నా ఇప్పుడు భయంకరంగా మారి ఉంటుంది. ఇంతకు ముందు ఎంత క్యూట్ గా ఉందో ఇప్పుడు దానికి మించి భయంకరంగా అయితే తన ఫేస్ మారిపోతుంది. దాంతో ఈ ప్రాబ్లమ్స్ మొత్తం ఈ డాల్ వల్లనే స్టార్ట్ అయ్యాయనేసి మేలిన్ ఆ డాల్ ని తీసుకుని డస్ట్బిన్ లో పడేసి మయాంక్ ని తీసుకొని మళ్ళీ నిద్రపోతుంది. ఇంకా అలానే నిద్రపోయి మేలిన్ ఉదయం లేచిన వెంటనే తనకు లైట్ గా తలనొప్పి అయితే ఉంటుంది. అలా లేచి తను ఫ్రెష్ అప్ అయ్యేటప్పటికి తనకైతే విపరీతంగా తలనొప్పి అయితే స్టార్ట్ అవుతుంది. మేలిన్ లేచిన కొద్దిసేపటికి తన చేతుల్ని చూసుకుంటే తన చేతులు మొత్తం నల్లటి మచ్చలతో అయితే నిండిపోయి ఉంటుంది. తను భయపడుతూ తన డాగ్ ఎక్కడుందో చూద్దామని ఇల్లు మొత్తం వెతకడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఇల్లు మొత్తం ఎక్కడ వెతికినా కూడా ఆ డాగ్ అయితే కనిపించదు. తను కొంచెం బయటికి వెళ్ళి తన గార్డెన్ లో ఇలా ఎక్కడ వెతికినా కూడా ఆ మయాంక్ అయితే కనిపించదు. దీంతో తను టెన్షన్ పడుతూ ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళి వెతుకుదాం అనేసి ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్ లోకి వెళ్ళి మేలిన్ ఒక్కసారిగా అద్దంలో చూసిన వెంటనే తన చేతులు గుండే మచ్చలు తన బాడీ మొత్తం ఫుల్ గా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. అలా అద్దంలో చూసుకునేటప్పుడు ఒక్కసారిగా తనకు కలలో కనొచ్చిన ఆ వింత జంతువు అయితే తన వెనకలే అద్దంలో కనొస్తుంది. మేలిన్ భయపడుతూ ఒక్కసారిగా వెనకలికి తిరిగి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. కానీ తను ముందు రోజు డస్ట్బిన్ లో పడేసిన ఆ లబుబు డాల్ అయితే అక్కడ ఉంటుంది. ఆ డాల్ కి ఎటువంటి చిన్న మరక లేకుండా ఫ్రెష్ గా కొత్తగా తను షాప్ నుంచి ఎలా తెచ్చిందో అలా ఉంటుంది. మేలిన్ భయపడుతూ ఒక్కసారిగా ఇంట్లో నుంచి పరిగెడుతూ తన డాగ్ కోసం వెతకడానికి అయితే బయటకు వెళ్ళిపోతుంది. ఆ డాగ్ కోసం మేలిన్ ఆ బయట చుట్టుపక్కల ఎంత వెతికినా కూడా ఆ డాగ్ అయితే అస్సలు కనిపించదు. దాంతో ఇంకా మేలిన్ కి అసలే ఫుల్ హెడేక్ ఉండడంతో తను ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంటికైతే వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి ఒక్కసారిగా తన కిచెన్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే తన ఫ్యూజులు అయితే ఎగిరిపోతాయి. ఇంతకు ముందు వాష్రూమ్ లో ఉండే ఆ లబుబు డాల్ ఇప్పుడు కిచెన్ లో సింక్ పైన కూర్చొని ఉంటుంది. కానీ ఈసారి ఆ డాల్ పళ్ళకి అలాగే ఆ డాల్ చేతులకి ఏదో ఎరుపు రంగు అయితే అంటి ఉంటుంది. దాంతో మేలిన్ ఒక్కసారిగా భయపడుతూ కిందికి చూసిన వెంటనే
అక్కడ తనకు ఎంతో ఇష్టమైన తన డాగ్ మయాంక్ అయితే పడిపోయి ఉంటుంది. ఆ డాగ్ చుట్టూ రక్తం ఉంటుంది. ఆ రక్తం చూసిన వెంటనే ఒక్కసారిగా మేలిన్ కళ్ళు అయితే తిరగడం స్టార్ట్ అవుతాయి. ఒక్కసారిగా కళ్ళు తిరిగి అక్కడే కూర్చొని పోతుంది. దాంతో మేలిన్ ఒక్కసారిగా అరుస్తూ తన రూమ్ నుంచి అయితే తన మొబైల్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. ఆ డాల్ ఏదో మామూలు డాల్ కాదు. ఆ డాల్ గురించి తెలుసుకోవాలనేసి తన ఇంటర్నెట్ మొత్తం సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ డాల్ గురించి ఇంటర్నెట్ లో తను చేసిన రీసెర్చ్ ప్రకారం లబూబు డాల్ అనేది ఒక నార్మల్ డాల్ కాదు. ఆ డాల్ ఉన్న వాళ్ళకు ఆ డాల్ చాలా హాంటెడ్ గా మారిందని, చాలా స్కేరీ థింగ్స్ జరిగాయని ఆ రీసెర్చ్ లో రాసి ఉంటుంది. ఆ డాల్ ఉన్న చాలా మందికి ఆ డాల్ వాళ్ళ బాడీ పైన బైట్ చేసినట్టు, అలాగే చాలా మందికి ఒక్కసారిగా కొంచెం కొంచెం వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవ్వడం, అలాగే ఆ డాల్ ని యూజ్ చేసే కొంతమంది చనిపోవడం కూడా జరిగినట్టు తన రీసెర్చ్ లో అయితే తెలుస్తుంది. ఆ న్యూస్ చూసిన వెంటనే మేలిన్ కి అయితే ఫ్యూజులు ఎగిరిపోతాయి. తనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అయితే తను ఉండిపోతుంది. దాంతో మేలిన్కి అర్థమవుతుంది వాళ్ళలాగే తను కూడా ప్రాబ్లంలో పడిందని, వాళ్ళలాగే ఆ డాల్ మేలిన్కి కూడా హాంటెడ్గా మారిందని అర్థమవుతుంది. తనకి ఏం చేయాలో అర్థం కాక ఆ డాల్ని అయితే కాల్ చేస్తుంది. ఆ డాల్ని కాల్ చేసి దాని బూడిదని ఒక బాటిల్లో కలిపి ఆ బాటిల్ని అయితే తన దగ్గరలో ఉన్న సముద్రంలో పడేస్తుంది. అక్కడ పడేసి ఇంటికి వచ్చి తనకు జరిగింది మొత్తం, తన బాధ మొత్తం తన చెల్లితో అయితే చెప్పుకుంటుంది. మేలిన్ అనుకుంటూ ఉంటుంది ఇంకా ఆ డాల్తో ఏ సమస్య ఉండదు, ఆ డాల్ సమస్య తీరిపోయింది అనుకుంటూ ఉంటుంది. ఇంకా తనకు టెన్షన్ ఏం లేదనేసి ఆలోచిస్తూ తను నిద్రపోతుంది. అలా నిద్రపోయిన మేలిన్ ఉదయం అయ్యేసరికి శవంలా మారుతుంది. తన బాడీ ముందరే తను ముందు రోజు కాల్ చేసిన ఆ లబూబు డాల్ అయితే పడి ఉంటుంది. ఈ లబూబు డాల్స్ లో డిమాండ్స్ ఉంటాయని, అవి మనుషుల ప్రాణాలు తీస్తాయని ఈ లబూబు డాల్స్ ని చాలా కంట్రీస్ లో అయితే బ్యాన్ చేసేసారు. మీరేమనుకుంటారు? నిజంగా ఈ లబూబు డాల్స్ లో అలాగే టెడ్డీ బేర్స్ లో ఇలాంటి దాంట్లో నిజంగా డిమాండ్స్ ఉంటాయా? మీరు ఎప్పుడన్నా మీ ఇంట్లో ఉండే డాల్స్ అలాగే టెడ్డీ బేర్స్ విచిత్రంగా కనిపించడం, విచిత్రంగా బిహేవ్ చేయడం ఎప్పుడన్నా గమనించారా? మీకు ఇలా ఎక్స్పీరియన్స్ అయింటే కామెంట్ చేసి తప్పకుండా తెలపండి. ఈ లబూబు డాల్స్ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరికొన్ని హర్రర్ అండ్ థ్రిల్లింగ్ స్కేరీ హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.